ఆంజనేయ స్వామి ఆకలి ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఒకరోజు సీతామాత హనుమంతుడికి ప్రేమతో భోజనం వడ్డిస్తుంది. హనుమంతుడికి ఎంత భోజనం పెట్టినా ఒక్క క్షణంలోనే తినేస్తుంటాడు. కొద్దిపాటి సమయంలోనే వేల మంది కోసం వడ్డిన అన్నం వంటకాలన్నీ ఖాళీ అయిపోతాయి. అయినా కూడా హనుమంతుడి ఆకలి మాత్రం తీరదు. ఇంకా కావాలి అనే అమాయకంగా అడుగుతాడు హనుమంతుడు సీతామాతతో. ఆశ్చర్యపోయిన సీతామాత ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ శ్రీరాముడి వద్దకు వెళ్ళి జరిగిన విషయం మొత్తం శ్రీరాముడితో చెబుతుంది. శ్రీరాముడు నవ్వుతూ, అసలు హనుమ ఎవరో నీకు తెలుసా? ఆయన సాధారణ వానరుడు కాదు. ఆయన స్వయంగా ఆ మహాశివుడి అవతారం. నా చేతుల్లో చేయగలిగింది ఏమీ లేదు. అతని ఆకలి ఎలా తీరుస్తావో నీవే ఆలోచించు అని అంటాడు శ్రీరాముడు. ఆ మాటలు విన్న సీతామాత తిరిగి హనుమంతుడి దగ్గరికి వెళ్ళి స్వామి వెనకాల నిలబడి నమస్కరిస్తూ తన మనసులో ప్రార్థిస్తుంది. స్వామి, మీ నిజ స్వరూపం నాకు తెలిసిపోయింది. దయచేసి మీ ఆకలికి స్వస్తి పలకండి అని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తుంది. వెంటనే హనుమంతుడు తృప్తి చెందుతాడు. సీతామాత హనుమంతుడితో, హనుమ ఇంకాస్త వడ్డించనా అని అడుగుతుంది. అప్పుడు హనుమంతుడు, చాలు తల్లి, నా కడుపు నిండిపోయింది అని చెప్తాడు. భోజనానికి ధన్యవాదాలు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు హనుమంతుడు. ఫ్రెండ్స్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి.